హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అండ్ ఈరోజు నేను మీ ముందుకి కొంచెం తొందరగానే వచ్చేసాను కదా, అంటే టైంకి పోస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నా వ్లాగ్ చేయడానికి. అండ్ హౌ ఆర్ యూ గైస్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీ బిజీ లైఫ్లో కొంచెం టైం ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ. అంటే వీడియో చూస్తున్నారు కదా, నేను కూడా మంచి కంటెంట్ ఇస్తా చూడండి. అండ్ ఇక్కడ అయితే నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. కెమెరా ఆన్ ఉంది అంటే అది స్లోగా అవుతుంది ఏదైనా సరే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఇయర్ రింగ్ అయితే దొరికింది, ఇంకొక ఇయర్ రింగ్ ఎక్కడనో పెట్టేసా. ఇంట్రొడక్షన్ ఇచ్చేద్దామని అనుకునేసరికి సైడ్కి డోర్ ఓపెన్ ఉంది, సో అందుకని చెప్పేసి నేను క్లోజ్ చేస్తున్నా. చూసుకోవాలి కదా రమ్మని. హే గాయ్స్, దిస్ ఇస్ రమణి అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా. అండ్ ఐ యు గాయ్స్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ వీడియో? అండ్ గాయ్స్, ఈ రోజు అయితే నేను ఫస్ట్ ప్లాంట్స్ కి వాటర్ పోద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆ డే అయితే ఇలా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లాంట్స్కి వాటర్ పోయాలంటే ఫస్ట్ బాల్కనీలోకి రావాలి కదా, సో వచ్చేసా అనమాట. సో బ్యూటిఫుల్ గాయ్స్, అసలు స్కై ఎంత బాగుంది అంటే ఈరోజు. అండ్ ఈరోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. నాకు అప్పుడే డిసెంబర్ వచ్చేసినట్టు అనిపించింది ఈరోజు అయితే. అండ్ నాకు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే, ఆ స్కైని చూసంగానే నాకు పెయింటింగ్ వేయాలనిపించింది అనమాట. ఎగ్జాక్ట్గా రాకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ ట్రై చేసినట్టయితే ఉంటుంది కదా. ఇలాంటి క్లైమేట్ నేను ఇంట్లో ఉన్నప్పుడే నాకు నచ్చుతుంది. అండ్ నా ప్లాంట్కి అయితే చిన్న చిన్న లీవ్స్ వస్తున్నాయి, అది చూస్తున్నా. ఎంత క్యూట్ ఉంటాయి కదా అసలు. అండ్ మా ఇంట్లో ఈరోజు కొంచెం తొందరగానే స్టార్ట్ చేశారు పూజ. మనం ఎక్కడ ఉన్నా సరే కానీ మన సరౌండింగ్స్లో మాత్రం ట్రీస్, ప్లాంట్స్ అన్నీ ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నాకేమో ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇక్కడ సన్లైట్ ప్రాబ్లం అనమాట, బాల్కనీలో రాదు అసలు. నేనైతే అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అన్ని చిన్న చిన్న తీసుకొని వస్తుండే అనమాట. అండ్ ఈ ప్లేస్ కూడా సరిపోదు, అన్ని ఫిల్ చేయాలని అంత ఇష్టం అనమాట నాకు. కొన్ని డేస్ వరకు అయితే అడ్జస్ట్ అవుదాం, తర్వాత ఆలోచిద్దాం కానీ. సో మా అమ్మ అయితే ఇక్కడ పూజ చేసేసింది అనమాట ఇప్పుడు దాకానే. అండ్ నేను జస్ట్ దండం పెట్టుకోవడానికి వచ్చేసాను. డైలీ అయితే నేను క్లిప్స్ యాడ్ చేయను కదా. అండ్ ఈరోజు 8 వరకు మా ఇంట్లో పూజ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. నేనైతే ఈరోజు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. ఓట్స్, నట్స్ అండ్ సీడ్స్తో స్మూదీ చేయాలా లేకపోతే మిల్క్లో యాడ్ చేసి తినాలా అని చెప్పేసి. అందుకే ప్లేట్ పట్టుకొని కూర్చుని ఆలోచిస్తున్నా అనమాట. ఈరోజు మార్నింగ్ డ్రెస్ సెలెక్షన్ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు నేను ఇలానే కన్ఫ్యూజన్లోనే ఉన్నా. సరే ఇంకా మిల్క్ అయితే యాడ్ చేసుకొని తిందామని అనుకుంటున్నాను. మమ్మీ వెర్ ఇస్ ద మిల్క్? ఓకే వచ్చేసింది, ఇప్పుడైతే తినేస్తా. అండ్ గాయ్స్, ఇప్పుడైతే నేను యూట్యూబ్ డాష్బోర్డ్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. సో కొంచెం అనాలిటిక్స్ అనేది చెక్ చేద్దామని అనుకుంటాను. ఒకవేళ కనుక ఏదైనా థంబ్నెయిల్ కరెక్ట్ గా ఉండకపోతే కానీ థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే నా ఛానల్లో ట్రైనింగ్ వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని కొత్త వీడియో ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకైతే 5 minutes పడుతుంది అంతే, అనాలిటిక్స్ అంతా చెక్ చేయడం కోసము. అండ్ నేను మీకు జస్ట్ 1 minute పోస్ట్ చేసేస్తా. అండ్ యూ నో గైస్, నాకైతే ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడే ఎడిట్ చేస్తా. పర్టికులర్ గా స్టడీ టేబుల్ పైన నేను ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ బెడ్ పైన చేస్తా ఒక్కొక్కసారి, అండ్ ఒక్కొక్కసారి హాల్లో చేస్తా అనమాట. అలా ఇక్కడంటే అక్కడ చేసేస్తా ఎడిటింగ్. ఇంట్లో అందరం అయితే ఎక్కువ హాల్లోనే టైం స్పెండ్ చేస్తాం కదా, సో అందుకని చెప్పేసి నేను లాస్ట్ యూజ్ చేసినప్పుడు అక్కడే పెట్టేస్తాను. ఇంకా ఛార్జింగ్ కూడా ఫుల్ అయింది కాబట్టి తీసుకొచ్చేస్తాను అనమాట. చలో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. అండ్ ఆల్రెడీ నేను మార్నింగ్ ఓపెన్ చేశాను ల్యాప్టాప్, అందుకే స్లీప్లో పెట్టాను అనమాట. జస్ట్ పాస్వర్డ్ టైప్ చేస్తే లాగిన్ అయిపోతుంది అంతే. అండ్ మేమైతే ఈ మ్యాక్బుక్ ప్రో తీసుకున్నప్పటి నుంచి సేమ్ వాల్పేపర్ ఇప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ నేనైతే నా ఫ్రెండ్స్ ల్యాప్టాప్ చూశాను కదా, అసలు కొత్తగా ఏదైనా ఫోటోషూట్ చేసాగానే అది అప్లోడ్ చేసేస్తారనమాట. కానీ నేను ఇన్ని టైమ్స్ షూట్ చేశాను కానీ నేను ఒక్కసారి కూడా అప్లోడ్ చేయలేను. కొన్ని అయితే అలానే ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ అయితే నేను యూట్యూబ్ డాష్బోర్డ్ ఓపెన్ చేసేసాను అనమాట. ఇక్కడ నేను డోరేమోన్ టైటిల్ సాంగ్ పాడుతున్నాను. అయితే ఈ రోజు ఏం చూసాను అంటే, నిన్న చేసిన వ్లాగ్ అయితే చాలా చాలా వ్యూస్ వచ్చాయి అండ్ టాప్ 1లో ఉండే. ఇంకా నేను థంబ్నెయిల్ కూడా టైం లేదు అసలు, ఏదో అలా చేసేసాను అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను హ్యాష్ట్యాగ్స్ చాలా తక్కువనే ఇస్తున్నా, ఓన్లీ 2-3 అలా. అండ్ లాస్ట్ 28 డేస్లో వీడియో కంపేర్ చేస్తే నిన్న వీడియో అయితే టాప్ 1లో ఉంది. ఐ డోంట్ నో వై. నేనైతే అన్ని వీడియోస్ ది బెస్ట్ కంటెంటే ఇస్తున్నా, బట్ వ్యూవర్స్కి అయితే ఆ వీడియో నచ్చింది. ఇప్పుడైతే టైం లేదు అని చెప్పేసి నేను జస్ట్ పోస్ట్ చేసేసిన తర్వాత థంబ్నెయిల్ ఎడిట్ చేస్తున్నాను. ఆఫ్టర్ 1 hour తర్వాత నేను పోస్ట్ చేస్తున్నాను.
నిజం చెప్పాలి అంటే నాకు అసలు వాట్సాప్ కూడా లేదు, నేను అసలు యూస్ చెయ్యను. అండ్ కాలేజ్ గ్రూప్స్లో కూడా యాడ్ చేస్తామని చెప్పేసి వాట్సాప్ నెంబర్ ఇవ్వు అంటే కూడా అస్సలు ఇవ్వలే అనమాట. ఆ తర్వాత 10th స్కూల్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తామని చెప్తే నేను జస్ట్ ఒక 2 months అలా ఉన్నా అంతే. ఆ తర్వాత లెఫ్ట్ అయిపోయాను గ్రూప్లో నుంచి. 1 month బ్యాక్ అయితే నేను వాట్సాప్లో ఛానల్ క్రియేట్ చేసా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళైతే ఫాలో చేయండి, ఓకేనా. వీడియోస్ అండ్ అప్డేట్స్ అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం. ఇంత తొందరగా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈరోజు అయితే అసలు టైమే తెలియలేదు నాకు. అండ్ ఇక్కడ మా మమ్మీ మసాలా వంకాయ చేస్తుందన్నమాట. కానీ నేను ఈ కర్రీ తినను అసలు. చెప్తున్నా కదా, నేను అసలు 10th వరకే మా మమ్మీ ఏ ఫుడ్ పెట్టినా కానీ తినేసా అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, అన్నీ అవాయిడ్ చేసేసా. సో మమ్మీ వాళ్ళ కోసం అయితే మసాలా వంకాయ అండ్ నా కోసం అయితే పప్పు చారు చేస్తా అంటుంది. ఓకే అని చెప్పేసా. కానీ ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఏం చేయాలి, అప్పటి వరకు వెయిట్ చేయాలి నేనైతే. అండ్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లేట్గా చేశాను అనమాట. ఓట్స్ అండ్ మిల్క్. ఇంకా అలా మమ్మీ పప్పుచారు చేసిన తర్వాత తినేసా అనమాట. పప్పుచారు చేసిన తర్వాత అయితే నేను ఇంకా వీడియో ఏం తీయలేను. ఇలా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను వాటర్ ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి నేను సరిగ్గా వాటర్ కూడా తాగలేదు అసలు. ఏంటి రమ్మని అటే వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారా? వచ్చేస్తున్నా చూడండి. టీవీ రిమోట్ ఎటో పెట్టేశారంట. నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి అసలు టీవీయే చూడలేదన్నమాట. అందుకని నాకు తెలియదు అని చెప్పేసి మళ్ళీ వచ్చేసా. అండ్ ఈరోజు లంచ్లో అయితే మునక్కాయ పప్పుచారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుండే. అండ్ రాడిష్తో చేసిన పప్పుచారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ మీకు ఫేవరెట్ కర్రీ ఏంటో చెప్పండి నాకు. అండ్ ఇప్పుడైతే టు డూ లిస్ట్ కూడా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే మీకు అసలు పోస్ట్ చేయలేను, ఎందుకంటే ఆ క్లిప్స్ కొంచెం యాడ్ అవ్వడానికి నాకు అది కంటే ఎక్కువ లాంగ్ పోస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఆ క్లిప్స్ అనేది స్కిప్ చేసేస్తాను అనమాట. టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా సరే 1 month కోసం అయితే చాలా చాలా టైం పడుతుంది. కాకపోతే మనం ఈచ్ అండ్ ఎవ్రీ డే చేస్తాం కదా, సో అందుకని కొంచెమే టైం పడుతుంది. జస్ట్ ఒక 5-10 minutes అంతే. అండ్ మీకు కూడా ఇలాంటి ఒక హ్యాబిట్ ఉందా నాలా? అండ్ ఈరోజు అయితే చాలా క్విక్గా కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కదా, సో నేను ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేనే బీట్రూట్ కట్ చేసి జ్యూస్ చేస్తాను అనమాట. కాకపోతే ఈరోజు షుగర్ యాడ్ చేయాలా వద్దా అని అనుకుంటున్నాను. కాకపోతే లైట్గా షుగర్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. చాలా అయితే అవాయిడ్ చేస్తారు బీట్రూట్ జ్యూస్, ఎందుకంటే ఆ టేస్ట్ వల్ల. నేనైతే ఒకటి చెప్తున్నాను, లెమన్ అయితే యాడ్ చేసి తాగితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే కాఫీ తాగుతున్నారనమాట. నాకేమో అలాంటి అలవాట్లు ఏం లేవు కదా, అందుకని నా కోసం నేను బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాను అనమాట. షుగర్ మెల్ట్ అవ్వడం కోసం అని నేను ఇంకా కలుపుతూనే ఉన్నా. అండ్ ఇప్పుడైతే జ్యూస్ తాగేసి కొంచెం సేపు బయటికి అలా వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నా. లాస్ట్ వీక్ నుంచి నేను ఫ్రీ ఉన్నప్పుడల్లా వాకింగ్ చేసేసి వస్తున్నా అనమాట. అండ్ నేనైతే కెమెరా ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాను, లేకపోతే నా కాన్సన్ట్రేషన్ మొత్తం కెమెరా పైనే ఉంటుంది కాబట్టి. జస్ట్ ఒక 10-15 minutesలో మళ్ళీ వచ్చేస్తా అంతే. ఎక్కువసేపు ఏమైతే వాకింగ్ చేయడానికి వెళ్ళను. ఈరోజు వాకింగ్కి వెళ్తే అయితే అందరు నన్నే చూస్తున్నారు. ఐ డోంట్ నో వై, బికాస్ ఆఫ్ దిస్ డ్రెస్ కలర్ అనుకుంటా. ఇంకా వచ్చేసిన తర్వాత నేను ఈరోజు వ్లాగ్ ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఎడిట్ స్టార్ట్ చేసేస్తాం అనుకునేసరికి ఇలా నా ఒక ఫోటో అనేది కనిపించింది వీడియో ఎడిట్ చేసేటప్పుడు. అయితే నా చేతిలో ఏం లేదు, ఒకసారి చూడండి. సో ఇలా ఎంటీగా ఉంది అని చెప్పేసి ఏదైనా బరువు పెట్టేసేద్దామా అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్ పెట్టా అనమాట. సో ఫనీ కదా. అండ్ నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ లైట్ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుంటుంది. ఆ కలర్ బాగుంటుంది అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ నేను ఎల్లమ్మ కళ్యాణంకి కూడా కట్టుకున్నాను కదా, ఆ శారీ పట్టు శారీ గ్రీన్ కలరే అనమాట. ఐ థింక్ లెమన్ ఎల్లో కూడా యాడ్ అయింది. ఇంకా అలా వాకింగ్ చేసేసి కొంచెం లైట్గా ఎడిట్ చేసేసిన తర్వాత నేను ఇప్పుడు రిలాక్స్ అయిపోతున్నాను. అంతే కదా, మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు అయితే అది కంప్లీట్ అయిపోయిందని తెలిసి ఎంత రిలీఫ్గా ఉంటుందంటే ఇంకా అదే అనమాట. నేను ఏదో మర్చిపోయాను చెప్దామని అనుకున్నాను. అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తాను అనమాట. ఎస్థెటిక్ వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటుంది కదా. ఇలా మన వీడియోస్ క్యాప్చర్ చేసి చూస్తే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరి లైఫ్కి వాళ్ళు మెయిన్ క్యారెక్టర్ కదా. అండ్ లైఫ్లో ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో ఆ పవర్ అనేది మన ఒక్కరికే ఉంటుంది, మనమే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు నాకు వీడియో చూస్తే ఏమనిపించింది అంటే మోటివేషనల్ స్పీచ్ కూడా ఇచ్చేసినట్టు అనిపించింది అనమాట. అండ్ గాయ్స్, ఈ వీక్ మొత్తం ట్రెడిషనల్ డ్రెస్సెస్తోనే వచ్చేస్తా అనమాట. And don't forget to share your opinions. That's all for today. అందరికీ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. Thanks for watching guys.